సినీ రంగానికి సంబంధించి బెనిఫిట్ షోలు ప్రత్యేక షోలపై సిపిఐ నారాయణ స్పందించారు. పెద్ద సినిమాలకు భారీ ఖర్చు అవుతుందని పేరుతో ఈ షోలను నడుపుతూ సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడం సమంజసం కాదని ఆయన అన్నారు. సినిమా ఒక వినోద మాధ్యమమని అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ వ్యాపార ప్రయోజనాలకు వేదిక కాకూడదని హితో పలికారు. ముఖ్యంగా పెంచిన టికెట్ల ధరల ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో వాటాల పంపిణీపై చర్చలు జరగడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సినిమా టికెట్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన పారదర్శకమైన ఒకే పాలసీ ఉండాలన్నారు. ప్రతి సినిమా పేరుతో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం, ధరలు పెంచడం వంటి చర్యలను నియంత్రించాలని కోరారు. కళల అభివృద్ధి పేరుతో దోపిడీకి తావివ్వకూడదని సిపిఐ నారాయణ విజ్ఞప్తి చేశారు. టీవీలో చూశాను, ప్రముఖులందరూ కలుసుకుని అందులో ఒక పాయింట్ నాకు అట్రాక్ట్ అయ్యేది. ఈ గవర్నమెంట్ రిలీజ్ సినిమాలకి రేట్లు పెంచుతున్నారు, పెంచే దానిలో కూడా మాకు పర్సెంటేజ్ కావాలి అని ఒక డిమాండ్. అంటే కొత్త సినిమా తీయడం, మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసామని చెప్పడం, విలాసవంతమైన పద్ధతి సినిమాలు. అది బడ్జెట్ ఎక్కువ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి రేట్లు పెంచమని కోరడం, ప్రభుత్వం తలవరమ్మని చెప్పి రేట్లు పెంచేయడం, సామాన్య ప్రజానీకాన్ని దోపిడి కొట్టేస్తా ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇది ఎవరిచ్చారు మీకు హక్కు? మీరు విలాసవంతం ఖర్చు దిగి పెట్టాలా? పారితోషికాన్ని 100 కోట్లు దిక్కేయాలా? ఆ భాగాన్ని మొత్తం తీసుకుని ప్రజల మీద వేయాలా? కుదరదు. అలాంటి పద్ధతి ప్రభుత్వం పరిస్థితి పలకాల. వాళ్ళు ఎవరైనా సినిమాలు చూసి ఏ విధంగా అయితే సినిమా థియేటర్ టికెట్ అదే ఉండాలి తప్ప ప్రత్యేక షో పేరుతోటి ప్రభుత్వం తెలియబడుతుంది. ఒకటి. రెండవది, వాళ్ళ సినిమా నిర్మాతలు కళాకారులతో కలిసి ఎట్లా ప్రజల్ని భారం వేయాలా, మరి ప్రభుత్వం ఏ విధంగా ఆంక్షలు పెట్టాలా అని చెప్పి ప్రయత్నించుకుంటున్నారు. అది ప్రజల మీద భారం వేస్తే కరెక్ట్ కాదు. సినిమా కళాకారులు కేవలం ఇండిపెండెంట్ బాడీ కాదు, ప్రభుత్వం జోక్యం పుచ్చుకోవాలి. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఈ కళారంగానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఉండాలి, స్పష్టమైన గైడ్ లైన్స్ ఉండాలి. ఆ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేవు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లేవు. కాబట్టి నేను చేసి అటు ఆంధ్ర తెలంగాణ దీని మీద ఒక పాలసీ డిసైడ్ చేయండి. ఆ పాలసీ ప్రకారం ఫ్రేమ్వర్క్ డిసైడ్. అంటే మీరు కంట్రోల్ వదిలిపెట్టి వాళ్ళ పట్టి వాళ్ళు డబ్బులు చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే మీరు పెంచేసుకుంటూ కూర్చుంటే మీ హెల్ప్ కోసం ఎవరిని డబ్బులు చేస్తారు? మీరు ప్రజలను డబ్బులు చేస్తారు. ఇది అంగీకరించారు సాధ్యం.